ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పగలంతా ఎండ కాస్తున్నప్పటికీ సాయంత్రం పూట వర్షం పడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. అసలు ఈ వర్షాలకు గల కారణం ఏంటి? ఋతుపవనాలు తెలంగాణను తాకాయా? ఈ వెదర్ ఇంకెన్ని రోజుల పాటు ఇలా కొనసాగుతూ ఉంది? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తం మీద వాతావరణం అయితే మారింది. కొంత డిగ్రీ సెల్సియస్లో అయితే తగ్గుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా ఇలాంటి వాతావరణం ఎన్ని రోజులు కొనసాగచ్చు అంటారు? గత 3-4 రోజులు బట్టి మనకి తెలంగాణలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే ఇవి వేసవకాలం మామూలుగా వచ్చే షవర్స్ మనకి బాగా టెంపరేచర్లు 8 రోజులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టెంపరేచర్లు వేడిమి వల్ల మనకి సముద్ర ప్రాంతానికి భూభాగానికి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల అప్పర్ ఎయిర్లో మనకి కొన్ని మార్పులు జరిగి ఈ సముద్ర ప్రాంతం నుంచి మాయిశ్చర్ ఇన్కర్షన్ అంటే తేమగాళ్ళు భూమి మీదకి ప్రవేశిస్తే ఇక్కడ వేడిగా ఉన్న వాతావరణం వల్ల ఈ తేమ అంతా కూడా పైకి నెట్టివేయబడి అవి మేఘాలుగా మారి క్యుములోనింబస్ మేఘాలుగా మారి ముఖ్యంగా మనకి ఈ వర్షాలు అయితే మధ్యాహ్నం సాయంత్రం సమయంలోనే స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం బాగా వేడెక్కిన తర్వాత ఆ తర్వాత మనకి క్యుములోనింబస్ మేఘాలు సుమారు గంట సమయంలో ఏర్పడిపోయి ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతోటి ముఖ్యంగా ఈ వర్షాలు ఉంటాయి. సో ఈ వాతావరణం గత 3 రోజులు బట్టి కొనసాగుతుంది. మరొక 4 రోజులు కూడా ఇటువంటి వాతావరణం మనకి కొనసాగే అవకాశం ఉంది. మాన్సూన్ రెయిన్స్ కావు ఇవి. మాన్సూన్ ఇంకా మనకి ప్రవేశించాల్సి ఉంది. మనకి దగ్గర వరకు కూడా వచ్చాయి. మరొక 2 రోజుల్లో తెలంగాణలోకి మనకి ఋతుపవనాలు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. రైతులు ఇదే వర్షాలను చూసి ఇది వర్షాకాలపు వర్షాలేమో అని చెప్పేసి విత్తనాలను నాటుకునేందుకు కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారికి మీరు ఇచ్చేటువంటి సూచన, సలహా ఏంటి? మనకి గత 4-5 రోజులు బట్టి మనం కూడా హెచ్చరిస్తున్నాం. ఇవి ఏంటంటే ప్రీ మాన్సూన్ షవర్స్ ఇవి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ విస్తృతంగా ఉండవు. సిటీలో కూడా మనకి ఓ పక్కన రెయిన్ పడితే మరో పక్కన ఎండ కాస్తూ ఉంటుంది. వీటిని గుర్తించడం ఎలాగా, మాన్సూన్ రెయిన్సా ఇవే అన్నది గుర్తించడం ఎలాగంటే ఈ రెయిన్స్ ముఖ్యంగా పగలంతా బాగా అసలు ఏమీ క్లౌడ్ లేకుండా ఉండి ఇలా ఎండ కాసి మధ్యాహ్నం 1:30-2 గంటల తర్వాత నెమ్మదిగా క్లౌడ్స్ వచ్చేసేసి ఒక గంట సేపు వర్షం పడి మళ్ళీ అంతా క్లియర్ అయిపోతుంది. ఇవి అటువంటి వర్షాలు ప్రీ మాన్సూన్ షవర్స్ అవి. అట్లా కాకుండా మాన్సూన్ ప్రవేశించినట్టయితే మనకి విస్తృతంగా క్లౌడింగ్ వచ్చేస్తుంది. పొద్దునుంచి కూడా మనకి ముసురు పట్టిన వాతావరణం ఉంటుంది. కాసేపు మనకి లైట్ రెయిన్ పట్టము, అప్పుడప్పుడు భారీ వర్షం పట్టము, ఇటువంటి వాతావరణం ఉంటుంది. సో అటువంటి వాతావరణం మనకి ఇంకా ప్రవేశించలేదు. సో ఇవి చూసి మనకి విత్తనాలు పెట్టుకున్నట్టయితే మళ్ళీ మనకి మాన్సూన్ వచ్చిన తర్వాత కూడా మనకి వెనకాల ఫ్లో ఎంత ఉంది, అది సస్టైన్ అవుతుందా లేకపోతే కొన్నాళ్ళు బ్రేక్ వస్తుందా. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము. మనకి జూన్ నెలలో ఒక 4-5 రోజులు వర్షాలు పడిన తర్వాత ఇంచుమించు 2-3 వారాలు మనకి బ్రేక్ వచ్చేసింది. సో ఇలాగ పత్తి విత్తనాలు ఇటువంటివి నాటినట్టయితే మళ్ళీ తడి సరిపోకపోతే రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మాన్సూన్ ప్రవేశించిన తర్వాత ఒక వారం వరకు చూసి మనం ఇచ్చే ఫోర్కాస్ట్ని కూడా చూసుకుని పర్వాలేదు ఇంకొక వారం 10 రోజులు రెయిన్స్ ఉన్నాయి అని మన దగ్గర నుంచి ఫోర్కాస్ట్ వచ్చిన తర్వాత ఈ క్రాప్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసినట్టయితే పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ఇంకెన్ని రోజులు పట్టొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాలు ఎక్కడి వరకు తాకాయని భావిస్తూ ఉన్నారు మీరు? మనకి కేరళలోకి 4వ తారీఖు ప్రవేశించిన తర్వాత కేరళ పూర్తిగా కవర్ అయింది. అలాగే తమిళనాడులోని చాలా పార్ట్స్ కవర్ అయిపోయినాయి. మనకి ఈ కర్ణాటకలోని భాగాలు కూడా కవర్ అయ్యి మనకి ఆంధ్రప్రదేశ్లో భాగమైన రాయలసీమ ప్రాంతంలో కూడా మొన్ననే ప్రవేశించి అనంతపూర్, కర్నూలు ప్రాంతం వరకు కూడా చేరుకున్నాయి. అయితే ఇటు మనకి అడ్జసెంట్గా ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో కొంచెం ఈ అనుకూల వాతావరణం ఏర్పడితే మరి 1-2 రోజుల్లో తెలంగాణలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఏమైనా భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మీరు చెప్తున్నటువంటి ఈ ప్రీ మాన్సూన్ దానిలో? ఈ ప్రీ మాన్సూన్ షవర్స్లో కూడా మనము ఈరోజు, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఈ భారీ వర్షం అంటే 7-12 సెంటీమీటర్ల వరకు ఉంటే మనం భారీ వర్షం అంటాము. 7 సెంటీమీటర్ల వరకు మోడరేట్ రెయిన్. సో ఈరోజు చూసినట్టయితే ఇటు సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఇటువంటి భారీ వర్షానికి అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే హనుమకొండ, వరంగల్, మహబూబాబాదు, ఇటు ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో అవకాశం ఉంది. ఎల్లుండి చూసినట్టయితే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం, అలాగే మనకి ఈ తూర్పు జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగా ఈ ఉరుములు మెరుపుల జల్లులు రాగల 3-4 రోజులు కూడా
కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, ఎంత మేరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం? కావాల్సినటువంటి నీరు లభ్యత లభించేటువంటి అవకాశం ఉంటుందా? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ వచ్చేటువంటి ఎండాకాలం వరకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎల్నినో వల్ల మన సెకండ్ స్టేజ్ ఫోర్కాస్ట్ రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం అప్డేటెడ్ ఫోర్కాస్ట్లో కూడా మనకి అంటే ఏప్రిల్లో అనుకున్న దానికంటే తీవ్రత ఎక్కువగానే ఉంది ఎల్నినో. దీనివల్ల మనకి దేశవ్యాప్తంగా వర్షాలు 10% వరకు తగ్గే అవకాశం ఉంది. 90% ఈసారి మనకి నార్మల్ రెయిన్లో, అంటే 40-50 సంవత్సరాల యావరేజ్ రెయిన్ఫాల్ చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా 83 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడుతుంది 4 నెలల్లో. అందులో 90% ఈసారి పడే అవకాశం ఉందని మనకి వచ్చింది. 2025లో చూసినట్టయితే మనకి 108% వర్షపాతం పడింది. అలాగే పర్టికులర్గా తెలంగాణలో చూసినట్టయితే 2025 సంవత్సరంలో మనకి తెలంగాణలో 30% అధికంగా వర్షాలు పడాయి. అయితే ఈసారి ఎల్నినో ఫోర్కాస్ట్లో ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే, తెలంగాణలో పెద్దగా డెఫిసిట్ లేదు. తెలంగాణలో మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు 20-30% డెఫిసిట్ ఉండగా, సెంట్రల్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలోని జిల్లాలు 20-30% ఎక్సెస్ రెయిన్ఫాల్ చూపిస్తుంది. సో ఓవరాల్గా తెలంగాణ 33 జిల్లాల యావరేజ్ చూసినట్టయితే మనకి ఇంచుమించుగా నార్మల్ రెయిన్ఫాల్ తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది ఎల్నినో ఉన్నప్పటికీ. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ మనకి 130% రెయిన్స్ వచ్చాయి కాబట్టి ఈసారి 100% వచ్చేసినా కూడా మనకి ఇంచుమించు 1/4 లాస్ట్ ఇయర్ కంటే తక్కువే వచ్చినట్టు. దానికి తోడు మనము ఈ రెయిన్ఫాల్ని ఉపయోగించుకుని వ్యవసాయానికి కానీ, తాగునీటికి కానీ ఎక్కడా ఏర్పాట్లు లేవు. ఎందుకంటే ఈ రెయిన్ఫాల్ వచ్చినట్టు అందరూ కూడా రోడ్ల మీదకి, డ్రైన్లోకి విడిచిపెడుతున్నారు తప్పించి, ఎవరి ఆవరణలో వాళ్ళు హార్వెస్టింగ్ చేసుకుని బోర్లు రీఛార్జ్ చేసుకునే కార్యక్రమం ఎవరు చైతన్యంగా లేరు. లేనందువల్ల ఏమవుతుందంటే, మనం పూర్తిగా ఇప్పుడు హైదరాబాద్ సిటీకి కూడా గోదావరి నదీ జలాలు ఉన్నాయి కదా మనకి అని చెప్పేసి ఎవరు కూడా రెయిన్ వాటర్ని పొదుపు చేసుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మనకి ఈ గోదావరి, కృష్ణ మన రాష్ట్రంలోకి వచ్చే మేజర్ రివర్స్ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా మించుమించు 30% మనకి డెఫిసిట్ చూపిస్తుంది. సో నదీ జలాల్లో లభ్యత డెఫినెట్గా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈ నదీ జలాల మీద పూర్తిగా డిపెండ్ అయినట్టయితే తాగునీటికి, సాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి రెయిన్స్ పడినప్పుడు కూడా అట్లీస్ట్ ప్రజలు చైతన్యంగా ఉండి ఎవరి ఆవరణలో పడిన నీటిని వాళ్ళు కొంచెం సేవ్ చేసుకుని పెట్టుకున్నట్టయితే, బాగా రెయిన్స్ లేనప్పుడు అట్లీస్ట్ కొంచెం భూగర్భ జలాల నుంచి అయినా ఉపశమనం పొందొచ్చు. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్తున్న మాటలు. మొత్తం మీద రానున్న ఈ 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలలో, చెదురుమదురు వర్షాలు కొన్ని ప్రాంతాలలో ఉండబోతా ఉన్నాయి. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు కూడా వర్షాలకు సంబంధించినటువంటివి కాదు, కేవలం ఎండ తీవ్రత వలన కురుస్తున్నటువంటి ఆ మేఘాల వలన కురుస్తున్నటువంటి వర్షాలే. ఆ వర్షాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులు ముఖ్యంగా ఇదే వర్షాలను వర్షాకాలపు వర్షాలని చెప్పేసి భావించి విత్తనాలు నాటుకోవడం చేయకూడదు అనేటువంటి ఆ సూచనను కూడా వారైతే ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.